గలతీయులకు వ్రాయమైనటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతము. సో ఈ వాక్యాన్ని గోల్డెన్ టెక్స్ట్గా మనం తీసుకొని డబ్బుల పంటను కోయు నియమములు అన్నటువంటి అంశాన్ని మనము గత కొంతకాలంగా మనము అధ్యయనం చేస్తున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి విధానాన్ని సంపూర్ణంగా మనకు తెలియపరిచారు. దేవుని యొక్క వాక్యము కేవలం ఏదో తెల్ల పేపర్ మీద నల్లక్షరాలు అనుకోవద్దండి. యూ కెన్ ఫైండ్ యువర్ సొల్యూషన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో మీకు పరిష్కారాలు ఉన్నాయి. ఇది ఒక ఆన్సర్ బుక్ అన్నమాట. ఇది గైడ్ ఒకటి, మన జీవితాన్ని నడిపించేదానికి ఒక దిక్సూచి లాంటిది, ఒక జిపిఎస్ సిస్టమ్ లాంటిది దేవుని యొక్క వాక్యం. ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా ప్రాముఖ్యమైనవి, అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్. ఒక విశ్వాస యొక్క ఆర్థిక పరిస్థితిని, తర్వాత ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితాన్ని వేరు చేసేదానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సపరేట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఫ్రమ్ ద స్పిరిచువల్ స్టేటస్. ఎందుకంటే ఒక విశ్వాసి ఆర్థికంగా వర్ధిల్లితే ఆటోమేటిక్గా దేవుని యొక్క రాజ్యము వర్ధిల్లుతుంది. దేవుని యొక్క పని జరగాలంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం. ఆ డబ్బులు ఎలా ఇస్తాడు దేవుడు? పైనుంచి ఏమైనా కుమ్మరిస్తాడా? నో. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిచర్య చేసేటప్పుడు, ఆయన పరిచర్య చేసేటప్పుడు 12 మందిని పోషించారు కదా, 12 కుటుంబాలను పోషించారు కదా ప్రభు. వారికి ఏమని చెప్పాడు? మీరు ఉచితముగా పొందుకున్నారు, వెళ్ళి ఉచితముగా ఇవ్వండి అన్నారు. పరిచర్య ఉచితంగా చేయమన్నాడు. కానీ వారు తినాల్సి వచ్చినప్పుడు హోటల్కి వెళ్ళి మాకు ఉచితంగా ఇవ్వంటే హోటల్ వాళ్ళు ఉచితంగా ఇవ్వరు. సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు భోజనం కొనుక్కొని వచ్చారు వాళ్ళు. భోజనమే వీరికి ఉచితంగా పెట్టలేదు, కొనుక్కొని వచ్చారు భోజనం. 3.5 సంవత్సరాల పరిచయలో ప్రభుకు డబ్బులు చాలా అవసరమయ్యాయి. 12 కుటుంబాలు పోషించాలి. సో ప్రభుకు డబ్బులు అవసరం. ఒక పరిచర్య జరగాలంటే, ఒక కుటుంబం జరగాలన్నా, ఒక పరిచర్య జరగాలన్నా ఈ భూమి మీద డబ్బులు లేకుండా జరగదు. వితౌట్ మనీ, డబ్బు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభు ద్వారా మేలు పొందినటువంటి చాలామంది తమ ఆస్తి చేత ప్రభువుకు సహకరిస్తూ వచ్చారని వాక్యంలో వ్రాయబడింది. యూదా ఇస్కరియోతు దగ్గర పెద్ద డబ్బుల సంచి ఉందంట. మేలు పొందినటువంటి వారు యేసు ప్రభు రేటు పెట్టలేదు. ఈ రోగానికి ఇంత, ఈ రోగానికి ఇంత అని డాక్టర్లలాగా రేటు పెట్టలేదు. కానీ బాగైనటువంటి వారు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చినటువంటి కానుకలు తీసుకొని ఆ కానుకల ద్వారా ప్రభు పరిచయం నడిపించాడు. 12 మందిని పోషించారు ప్రభు. ఆల్మోస్ట్ తన పరిచయం అంతా కూడా అదే రీతిగా జరిగింది. ఎప్పుడో ఒక్కసారి కదా మిరకల్ జరిగింది, ఒక్కసారి ఫైనాన్షియల్గా మిరకల్ జరిగింది, ఒక్కసారి వ్రాయబడింది. అది పన్ను కట్టవలసి వచ్చినప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టమన్నాడు. ఒకసారి జరిగింది అంతే. బట్ రెస్ట్ ఆఫ్ ద టైం, మిగిలిన టైం అంతా కూడా ఇలా వచ్చినటువంటి కానుకలతోనే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కూడా జరిగింది. గనక ఒక విశ్వాసి ఆర్థికంగా వర్ధిల్లితే ఎవరికి మేలు? విశ్వాసికి మేలు, ఆ కుటుంబానికి మేలు, ప్లస్ సంఘానికి కూడా మేలు. సో కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని వేరు చేసేదానికి అసలు వీలే లేదు. వేరువేరుగా మాట్లాడకూడదు. దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో గనుక వీ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా తెలుసుకొని ఒక్కసారి మనము అనుభవించడం మనం ప్రారంభించామంటే ఇక ఎవరు కూడా మనల్ని మోసగించలేరు. ఎవరి వైపు కూడా మనము చెయ్యి ఇలా చాపవలసిన అవసరం ఉండదు.
నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో. దేవుని వాక్యంలో కీర్తనకాడు అన్నాడు కదా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు పెద్దవాడినయ్యాను. నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షాందేహిని అడగడం కానీ నా కంట పడలేదు, నా చెవిలో వినబడలేదన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆ వాక్య ప్రకారం ఈ సంవత్సరంలో ఎవ్వరు కూడా ఇలా చెయ్యి మరొకరి దగ్గర చాపవలసిన అవసరం రాకుండును గాక. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన మనసు చేత మోసపోతుంటాం, మన మనసులో వచ్చే ఆలోచనల చేత మోసపోతుంటాం. ఒక దైవజనునికి కళ్ళు తెరవబడ్డాయంట. దైవజనునికి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడితే ఆయన చూశాడు. ఏంటో తెలుసా, చర్చికి వచ్చేవారందరూ కూడా చర్చికి వచ్చేవారందరూ కూడా వారికి తెలియదు, వారి చేతిలో బాస్కెట్ ఉందంట, వారి చేతిలో ఒక గంప ఉందంట. ఒక గంపను తీసుకొని వస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా, ఒక బాస్కెట్, ఒక సంచిని తీసుకొని వస్తున్నాడు చర్చికి. ఎప్పుడైతే దైవజనుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆశీర్వాద వచనాలు పలికినప్పుడు ఎవరెవరైతే ఆమెన్ అంటారో వారి యొక్క గంపలోనికి ఆ మాటలు పడుతున్నాయంట. ఆ దీవెన ఆ గంపలోనికి పడుతుందంట. ఎవరైతే ఏమీ ఆమెన్ అనకుండా హల్లెలూయా అనకుండా ఏకీభవించకుండా ఊరికే వింటుంటారో వారి గంప ఖాళీగా ఉందంట. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు, గంప తీసుకొని వెళ్తున్నారంట వారు. సో గనుక ఆత్మీయ కళ్ళు తెరవబడితే ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో వెన్ యూ సే ఆమేన్ ఏమవుతుందో తెలుసా, ఆ మాటలు మీ జీవితంలో నెరవేరుతాయి, జరుగుతాయి. హల్లెలూయా. మే యూ నెవర్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ ఫర్ బెగ్గింగ్ త్రూ అవుట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు, డబ్బుల కొరకు అడగవలసినటువంటి అవసరం పుట్టకుండాను కాక. హల్లెలూయా. అన్నిటి యందు సర్వ సమృద్ధిని మీకు యేసుక్రీస్తు ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము డబ్బుల పంటను కోయి నియమాలు అన్నటువంటి అంశం ధ్యానిస్తున్నాం. మనము మేలు చేయుట ఎందు. సో ముందు వాక్యాలు మనం చూస్తే ఇంత విత్తడం గురించి ఉంది. అంటే మనం విత్తుట ఎందు విసుగక ఎందుము అలయక. రెండిటి విషయం వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ అ సిన్సియర్ బిలీవర్, దేవుని యొక్క వాక్యాన్ని నీవు కొంచెం ఆసక్తిగా తీసుకొని, లేదు నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను నెరవేర్చుకోవాలి, ఫలితాలు నేను చూడాలి. ఫలితాలు లేకపోతే అది ఫేక్ క్రైస్తవత్వం అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిజల్ట్స్ ఇట్ ఈస్ ఫేక్ ఫెయిత్. అది విశ్వాసం కాదు, ఫేక్ అన్నమాట. అది నకిలీ విశ్వాస జీవితం అన్నమాట. ఫలితాలు ఉండాలి, ఫలితాలు మనము చూపించగలగాలి. సో కాబట్టి ఫలితాలు కావాలి అనుకుని ఎవరైనా సీరియస్గా వాక్యం తీసుకున్నటువంటి వారు రెండింటి విషయంలో యూనిట్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒకటి విసుగు, రెండవది అలసట. విసుగు అలసట ఎందుకు వస్తుందంటే అలసట తగిన కాలం వచ్చేంత వరకు విసుగు వస్తుంది, అలసట వస్తుంది. తగిన కాలం, డ్యూ టైం అంటాం. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత 9 నెలలు టైం ఎలా పడుతుందో, విశ్వాసం నేర్చుకునేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం విత్తనం గనక, మనం ఇచ్చే కానుకలు విత్తనాలు గనక అవి మొలచి పెద్దయి పైరులాగా మనకు పంట ఇచ్చేదానికి టైం పడుతుంది. ఆ టైం వరకు విసుగు వస్తే విసుగును గెలవడం నేర్చుకోవాలి, విసుగును డీల్ చేయడం నేర్చుకోవాలి. అలసట వస్తే అలసటను డీల్ చేయడం నేర్చుకోవాలి. ఈ రెండు మనకు కలుగుతాయి, ఈ రెండు న్యాచురల్గా కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కూడా మనం అధిగమించగలగాలి. విసుగును అలసటను మనము అధిగమించి మనం ముందుకు కొనసాగాము అంటే దేవుడు తగిన కాలాన్ని దేవుడు రప్పిస్తాడు. తగిన కాలం రప్పించినప్పుడు మనం ఖచ్చితంగా పంటను మనము కోస్తాము. సో గడిచినటువంటి వారంలో నేను చెబుతూ వచ్చాను, విత్తనాలను దేవుడు ఇస్తాడు, విత్తవలసింది మనము. భూమి ఏమో ఆ విత్తనానికి మొలకనిస్తుంది. దేవుడేమో సూర్యరశ్మిని ప్లస్ వర్షమును నీటిని దేవుడు దయచేసి
అది వృద్ధి నొందుతున్నట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. పంట కోయవలసింది మనము, పంట కోయవలసింది మనము, విత్తాల్సింది మనము, పంట కోయవలసింది మనము. ఈ రెండు మన బాధ్యత. కేవలం విత్తడంతో మన పని అయిపోదు. దేవుని రాజ్యంలో కానుకలు విత్తడంతో మన పని అయిపోదు. చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో చాలా పరిచర్లో కూడా సంఘానికి ఖచ్చితంగా ప్రతి సంఘానికి డబ్బులు అవసరం లేని సంఘం ఏది ఉంటుంది చెప్పండి? ప్రతి సంఘానికి, ప్రతి పరిచర్కు, ప్రతి మీటింగ్కు డబ్బులు అవసరమే. కానీ ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అని చాలాసార్లు సంఘాల్లో అవసరమైనప్పుడు, పరిచర్యకు డబ్బులు అవసరమైనప్పుడు, మీటింగ్స్కు డబ్బులు అవసరమైనప్పుడు అప్పుడు కానుకల గురించి చెబుతారు. చాలామంది యొక్క ఒకటే ఉద్దేశం ఏమిటి అంటే, మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే దీవించబడతారు. కేవలం విత్తడం గురించి మాత్రమే చెప్పి ఎలా కోసుకోవాలో చెప్పకపోతే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. దట్ ఈస్ ద రీజన్ సమ్ పీపుల్ ఆర్ నాట్ రీపింగ్. ఈనాడు చాలామంది ఇచ్చారు కానీ దానికి రివార్డు పొందుకోకుండా ఉన్నారు. కానుక ఇచ్చారు, రివార్డ్ రాలేదు. కానుక ఇచ్చారు, ఇంకా కోసుకోలేదు. సో కనుక ఇది పని చేయదు అనుకుంటున్నారు. కానీ పాస్టర్స్ ఏమో ఇప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు మీరు ఇవ్వండి దీవించబడతారు అనే చెప్తారు. ఎలా ఇస్తే అయిపోతుందా? కేవలం ఇచ్చేసి ఊరుకుంటే అయిపోతుందా? మన ఇంటికి వచ్చేస్తుందా పంట? రాదు. అదే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. చాలా విలువైనటువంటి మాటలు, ఎక్కడ కూడా మనకు వినబడినటువంటి మాటలు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద లార్డ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్. ప్రభుతో కలిసి నడవడము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఒక మెషిన్ కాదండి, ఇది లోకరీతిగా బిజినెస్ కాదండి. ఇది ఒక విత్తనం విత్తితే దానికి 30 అంతలు 60 రెట్లు, ఏమండి 30 రెట్లు 60 రెట్లు 100 రెట్లు ఇతరత్ర బిజినెస్ లాంటి బిజినెస్ ఇది కాదు. ఇది ఇందులో రిలేషన్షిప్ అన్నటువంటిది ఉంది, ఇందులో దేవుడు అన్నటువంటి అంశం ఉంది. యు నీడ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో కలిసి నీవు నడుస్తూ ఉండాలి. దేవునితో కలిసి నడవడము చాలా కీలకమైన విషయము పంట కోసేదానికి. అందుకే కొంతమంది ఎలా ఉంటుందంటే, కొంతమంది కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు నేను వేరే చర్చిలకు వెళ్ళేవాడిని. ఎలా ఉంటుందంటే, కానుకల టైం అంటూనే కానుక వేసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఫైనల్ ఆశీర్వాదం తీసుకునే వరకు కూడా ఉండరు. కానుక వేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో చాలామందికి అవగాహన లేదు. వారు అనుకుంటారు కానుక వేస్తే ఇది అయిపోయింది, ఇది పోయినట్లే అనుకుంటున్నారు. ఇది పెట్టుబడి, ఇది ఇన్వెస్ట్మెంట్, దీనికి రివార్డ్ వస్తుంది, ఇది తిరిగి నాకు వస్తుంది అన్నటువంటి విశ్వాసము చాలామందికి లేదు. ఎగ్జాంపుల్స్గా మీకు చూపిస్తూ వచ్చాను. మొదటి ఎగ్జాంపుల్ పేతురుది మీకు చూపించాను. పేతురు విత్తాడు, తన దోణను విత్తాడు, సువార్త కొరకు వాడుకోనమని ఇచ్చాడు. ఇచ్చేసి వెళ్ళిపోలా. చాలామంది కానుక వేసేసి వెళ్ళిపోతారు. ఇంకా కానుక ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఉండరు, చర్చిలో కూడా ఉండరు. ఫైనల్ బ్లెస్సింగ్ తీసుకోరు, బెనడిక్షన్ తీసుకోరు, తర్వాత ప్రార్థన కూడా చేయించుకోరు, వెళ్ళిపోతారు. కానీ పేతురు వెళ్ళిపోలేదు. పేతురు వెళ్ళిపోయి ఉంటే తన పంటను మిస్ చేసుకునేవాడు. వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాడు. శరీరం సహకరించడంలా, మనసు సహకరించడంలా రాత్రంతా కష్టపడ్డాడు. ఓవైపు అలసట, ఓవైపు నిరుత్సాహము, ఇవన్నీ ఉన్నా కూడా చూద్దాం ఈయన ఏం చెప్తాడో, ఏం వాక్యం చెప్తాడో అని కూర్చొని వాక్యం వింటూ అలా వింటూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళలేదు. ప్రభు సన్నిధిలోనే ఉన్నాడు, ప్రభువుకు అందుబాటులో ఉన్నాడు. తగిన టైం వచ్చేసింది. తగిన టైం వస్తూనే ప్రభు చెప్పాడు, సిమోనా కాస్త లోతుకెళ్ళి వలవే అన్నాడు. అప్పుడు అన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా అని చెప్పి దాదాపుగా తన పంటను మిస్ చేసుకుని పోయాడు.
పోగొట్టుకొని పోయాడు. దగ్గరే ఉన్నాడు కానీ పోగొట్టుకొని పోయాడు. అందరు చెప్పండి విధేయత. ఒకసారి చెప్పండి విధేయత. గట్టిగా చెప్పండి విధేయత. ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. విధేయత, విధేయత. అయినను నీ మాట చొప్పున, నీ మాటకు నేను లోబడతానయ్యా. గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట, మేఘములను కనిపెట్టువాడు కోయడంట. ఏంటి దాని అర్థము? మీకు ఒక విషయం తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో సోమరితనానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎప్పుడు కూడా సోమరి దయ్యానికి మాత్రం మీ జీవితంలో ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వద్దండి. సోమరితనం, సోమరితనం యొక్క అతి ముఖ్యమైన లక్షణం చెప్పంటారా? ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ లేజినెస్. సోమరితనం యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఇప్పుడు మలేరియా జ్వరం వచ్చిందంటే చలి, వణుకు, జ్వరం, చలి, జ్వరం, మలేరియా అంటే అలా సిమ్టమ్. సోమరితనానికి అత్యంత కీలకమైన సిమ్టమ్ ఏంటో తెలుసా? వాయిదా వేస్తుందంట. వాయిదా పోస్ట్ పోన్ చేస్తుందంట. అంటే రేపు చేద్దాంలే, గంట తర్వాత చేద్దాంలే. ఇవే నిద్ర కూడా కాదు. ఆ నిద్ర ఎటువంటి సోమరితనం ఏం చేస్తుంది? ఇంకా అరగంట తర్వాత లేద్దాంలే, పోస్ట్ పోన్ చేస్తుంది అన్నమాట. సోమరితనం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏం చేస్తుంది తెలుసా? వాయిదా వేసే మనస్తత్వం. విత్తురానైనా అని చెబితే గాలిని గుర్తుపట్టువాడు. అంటే సాకులు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కాదు, రేపు విత్తుదాంలే, మొన్నాడు విత్తుదాంలే, తర్వాత విత్తుదాంలే. ఇటువంటిది మన జీవితంలో ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ఇది ఆగిపోవాలి. వాయిదా వేయడం ఉండకూడదు. కోర్టులు వేసినట్టు వేస్తున్నారు. కోర్టులు వేస్తాయి కదండి వాయిదాలు వేసిందే. అదేదో ఒక సామెత ఉంది. కోర్టుకు వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటంట. కోర్టుకు వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటంట. సామాన్యంగా తెగవంట. అవన్నీ సామాన్యంగా తెగవు. వాయిదాలు వేసిందే. నెవర్ ఎవర్ పోస్ట్ పోన్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏ రోజు పని ఆ రోజు చేసేయండి. రేపు చేద్దాంలే అనేది సోమరితనము. పేతురు అక్కడ విని, సర్లే ప్రభువా, సర్లే రేపు చేస్తాలే, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు కొంచెం బాగా అలసటగా ఉంది, పోయి పడుకొని వచ్చి కావాలంటే నువ్వు చెప్పావు కదా, నేను వెళ్ళి సాయంత్రం వేస్తానులే. నో. దేవుని యొక్క రాజ్యంలో మాత్రం విధేయత, మిలిటరీ విధేయత ఉండాలి. దేవుడు కోరుకునేది మిలిటరీ విధేయత. చెప్పిన వెంటనే ఎస్ బాస్ అని చెప్పడము, వెంటనే లోబడే మనసు నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. త్వరగా ప్లస్ సులభంగా లోబడాలి. చాలామంది కానుక ఇచ్చేసి నా పని అయిపోయింది, ఇక నాకు పంట వచ్చేస్తుందని అనుకుంటున్నారు, మోసపోతున్నారు. దే ఆర్ నాట్ అట్ ఆల్ థింకింగ్ అబౌట్ వాకింగ్ విత్ ద లార్డ్. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఒబేయింగ్ ద లార్డ్. ప్రభు స్వరం వినలేని స్థితిలో లేకుండా, ఒకవేళ ప్రభు స్వరం విన్నా కూడా వాయిదా వేసుకొని రేపు మొన్నాడు. అందుకే కదా కోతకాలమందు నిద్రించడం అంటే కేవలం కళ్ళు మూసుకొని నిద్రపోవడం మాత్రమే కాదు. నిద్రపోవచ్చున్న నీవు మేల్కొని అంటే ఆ విషయంలో నిద్రావస్థలో ఉన్నాడు అన్నమాట. కళ్ళేమో తెరుచుకొని ఉన్నాయి, మైండ్ ఏమో పని చేస్తూ ఉంది. కానీ పంట విషయంలో కళ్ళు తెరుచుకున్నా కూడా మూసుకొనే ఉన్నాయి, మైండ్ పని చేస్తున్నా కూడా ఆ విషయంలో మాత్రం మనసు మూసుకొనే ఉందన్నమాట. నిద్రావస్థలో ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా ఉండకూడదు. విత్తడంతో మన పని అయిపోదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలామంది జీవితాలు మార్చివేయబడతాయి. ప్రభు చెప్పిన వెంటనే నీ మాట చెప్పిన నేను ఇప్పుడే వల వేస్తాను, వెళ్ళిపోయి వేశాడు. తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి బిజినెస్, వ్యాపారాన్ని చూశాడు, లాభాన్ని చూశాడు. దట్స్ ఆల్. మనీ, డబ్బులు పడినట్లే. అవి అమ్మేస్తే ఏమండి, ఆ డబ్బులతో ఆ వారమంతా జరిగిపోతుంది. వారమంతా హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చాను. ప్రభువు స్వరము వినగలిగే స్థితిలో ఉండాలి.
ఆయన మాట్లాడిన తర్వాత ఆ మాటకు లోబడాలి. ఎలా మనం పంట కోసుకుంటాం? కానుక దేవుని యొక్క రాజ్యంలో ఇచ్చి మనం విత్తుతాం. పంట ఎలా కోసుకుంటామంటే దేవుడు చెప్పిన ప్రకారము చేసి పంటను కోసుకుంటాం. We reap harvest by hearing and obeying the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారము చేసినప్పుడు పంట కోసుకుంటాము. ఈ పాయింట్ తీసేస్తే విత్తిన దానికి పంట మన చేతులకి రాదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై సో మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇల్లులు ఇచ్చేశారు, పొలాలు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేశారు. కొంతమంది అయితే ఉద్యోగాలు వదిలేశారు. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు ఎవరికి కూడా బాకీ ఉన్నాడు. కొంతమంది సువార్త సేవ కొరకు ఉద్యోగాలు వదిలేశారు. వారు ఈరోజు ఉద్యోగంలో ఉండింటే నెలకు 2 లక్షల జీతం వచ్చేది. కానీ వారి పిల్లలు ఏమాత్రం వృద్ధిలోనికి రాక, సంఘాలు పోషించలేక, ఓవైపు ఒక రకమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ పిల్లలు నిజంగా భిక్షమెత్తుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. నాకు తెలిసినటువంటి వారు చాలామంది. గవర్నమెంట్ ఉద్యోగం అండి, ప్రభు కోసం అప్పుడు వదిలిపెట్టుకుంటే ఎందుకు పొందుకోలేదు? దేవుడు అన్యాయస్తుడా? నో నో నో. ఎందుకంటే ఇది తెలియక, ఈ సీక్రెట్ తెలియక, ఈ రహస్యం తెలియక. ప్రభు చెబుతాడు, ప్రభు చెప్పిన దానికి మనము విధేయత చూపినప్పుడు మనం విత్తిన దానికి మనం పంటను ఖచ్చితంగా మనం కోసుకుంటాం. ఈ సీక్రెట్, ఈ రహస్యం తెలియక చాలామంది ఇది పని చేయదు అని చెప్పేసి వదిలేశారు చాలామంది. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బీ ఆల్వేస్ అలర్ట్. మెలకువగా ఉండండి. నీ ప్రభు ఎప్పుడు మాట్లాడతాడో నీకు తెలియదు. మెలకువగా ఉండండి. ప్రభు సన్నిధిలో గడిపెట్టు మెలకువగా ఉండండి. ప్రభు చెప్తే వెంటనే గుర్తించి వెంటనే లోబడండి. ఉదయకాలం తాడిపత్రులు కూడా చెప్పాను. ఒకసారి ఒక వ్యక్తితో ప్రభు సన్నిధిలో ఆ వ్యక్తి ప్రార్థన గడుపుతుంటే దేవుడు అన్నాడంట, రేపు నీ కారు ఎవరు కడుగుతారో వాళ్ళకి నీ కారు ఇచ్చేయాలి అన్నాడంట ప్రభు. రేపు ఉదయమున నీ కారు ఎవరు వచ్చి కడిగితే, ఎవరు వచ్చి నీ కార్ని క్లీన్ చేస్తే వాళ్ళకి నీ కారు ఇచ్చేయాలంటే ఓకే ప్రభువా నువ్వు ఏది కావాలన్నా నేను ఇచ్చేస్తాను ప్రభు అని దేవుని స్వరం విన్నాడు, చెప్పేశాడు. ఒక విశ్వాసతో దేవుడు చెప్పాడంట, రేపు పొద్దున లేచి పలాని ఇంటికి వెళ్ళి అక్కడ ఒక కారు ఉంటుంది, అక్కడ డ్రైవర్లతో వాళ్ళతో మాట్లాడి నాకు ఒక్కసారి చిన్న అనుమతి ఇవ్వండి అని చెప్పి నువ్వు ఆ కార్ క్లీన్ చేయాలి అని చెప్పాడంట దేవుడు. ప్రార్థనలో ఉంటే కార్ క్లీన్ చేయమని చెప్పాడంట విశ్వాసకి. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, కథ కాదు. ఇక్కడేమో ఓనర్కి చెప్పాడు, రేపు మార్నింగ్ ఒక వ్యక్తి వస్తాడు, ఒక వ్యక్తి వచ్చి కార్ క్లీన్ చేస్తాడు. కార్ క్లీన్ చేస్తూనే కీస్ చేతిలో పెట్టేసి కార్ ఆయనకి ఇచ్చేసి అన్నాడంట. ఈ విశ్వాసకి ఏం చెప్పాడు, నువ్వు పొద్దునే వెళ్ళి కార్ క్లీన్ చేయి అన్నాడంట. ఈ విశ్వాసి కూడా ఏమండి పేతురులాగా వెంటనే ఓకే ప్రభా తప్పకుండా నేను చేస్తాను ప్రభా అని చెప్పి మరుసటి రోజు మార్నింగ్ ఆ ఇంటికి బయలుదేరాడు. ఆ ఇంటికి బయలుదేరి అక్కడ డ్రైవర్లతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాడు. కార్ అంతా క్లీన్ చేశాడు. ఓనర్ వచ్చి చూస్తున్నా ఏమయ్యా నువ్వు క్లీన్ చేస్తున్నావు అంటే, లేదండి నేను క్లీన్ చేయాలని దేవుడు చెప్పాడు నాకు, అందుకే క్లీన్ చేస్తున్నాను అన్నాడంట. సరే క్లీన్ చేసిన తర్వాత ఒకసారి లోపలికి వచ్చి నన్ను కలిసి వెళ్ళు అన్నాడంట. కార్ అంతా క్లీన్ చేశాడు, బాగా నీట్గా క్లీన్ చేసి లోపలికి వెళ్తే ఆ యొక్క యజమానుడు కీస్ ఇచ్చేసి, దేవుడు నాకు చెప్పాడు ఈ కార్ ఎవరు క్లీన్ చేస్తే వాళ్ళకి కార్ ఇచ్చేయమని దేవుడు చెప్పాడు, ఈ కార్ నీదే తీసుకో అన్నాడంట. హల్లెలూయా. చూసారా, ఈ యజమానుడు వినగలిగే స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క కారు అవసరమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా దేవుని స్వరము వినగలిగే స్థితిలో ఉన్నాడు, విని లోబడగలిగే స్థితిలో ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే దేవుని యొక్క స్వరమును గుర్తించగలిగే సామర్థ్యం నీలో ఉంది, నీ ఆత్మలో ఉంది. యూ కెన్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు అందుబాటులోకి రా.
అందుకే వాకింగ్ విత్ ద లార్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కట్టని ఇల్లు ఎలా వస్తాయండి? కట్టని ఇల్లు ఎలా వస్తాయి? నాటని తోటలు ఎలా వస్తాయి? త్రవ్వని బావులు ఎలా వస్తాయి? కట్టబడినటువంటి ఏమంటే పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు కదా మన పితరులు. ఉదయకాలమున పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించారు. ఎక్కడికి నడిపించారు? విశాలమైనటువంటి మంచి దేశంలోకి నడిపించాడు. కనాను దేశాన్నే వారికి అప్పగించేశాడండి. వేరే వాళ్ళు కట్టారు, వీళ్ళు అనుభవించారు. వేరే వారు కట్టుకున్నటువంటి ఇళ్ళను వీరు పొందుకున్నారు, తోటలు వీరు పొందుకున్నారు, బావులను వీరు పొందుకున్నారు, పట్టణాలు వీరు పొందుకున్నారు. వేరే వాళ్ళు కట్టారు, వీరు పొందుకున్నారు. See, the guidance of the Spirit is very, very important. దేవుని స్వరం వినడం, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం చాలా ప్రాముఖ్యం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకుంటే విత్తడంతోనే ఆగిపోతుంది. విత్తడం డబ్బులు పోతున్నట్లు అని మీకు అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడు కూడా మీ పంట మీరు చనిపోయేంత వరకు మీ పంట అలాగే ఉంటుంది. మీరు మరణించేంత వరకు మీ పంట అలాగే ఉంటుంది. మీ పంట మాత్రం ఎక్కడికి కూడా పోదు, అలాగే ఉంటుంది. మీకోసం దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మీరు బ్రతికినటువంటి కాలంలో మీరు కోసుకోకుంటే ఆ పంటను దేవుడు వేరే వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఆదికాండము 26వ అధ్యాయం. సో మెయిన్ పాయింట్ ఏమిటంటే, కానుకలు దేవుని యొక్క రాజ్యంలోనికి ఇవ్వడం అన్నటువంటిది విత్తడం. కోసుకోవడం అన్నటువంటిది ఎలా జరుగుతుందంటే, దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు, లేక దేవుని మాటకు లోబడినప్పుడు. ఏ మాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెబుతాడు. నాకు ఒకటి చెప్తాడు, బ్రదర్కి ఒకటి చెప్తాడు, సిస్టర్కి ఒకటి చెప్తారు, మీకొకటి, వేరే వాళ్ళకి ఇంకొకటి చెప్తాడు. అది దట్ ఈస్ టోటలీ పర్సనల్, వ్యక్తిగత నడిపింపు. అది వ్యక్తిగత నడిపింపు. నాకు చెప్పిన ప్రకారం నేను చేసినప్పుడు నేను పంటను కోసుకుంటా, మీకు చెప్పిన ప్రకారం మీరు చేసినప్పుడు మీరు పంటను కోసుకుంటారు. పేతురుకు చెప్పబడిన ప్రకారం పేతురు విధేయత చూపాడు, పంటను కోసుకున్నాడు. ఇక్కడ మరొక వ్యక్తిని చూపిస్తాడు, పంటను కోసుకున్నటువంటి మరొక వ్యక్తి. ఒక వ్యక్తి విత్తనాన్ని విత్తి 100 పంట కోసుకున్నాడు. విత్తనం 100 పంట కోసుకున్నాడు. సో ఈ యొక్క వ్యక్తి విత్తడం కోయడం వెనుక దేవుని పార్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈ భాగాలు ఎందుకు రాయించాడంటే, దేవుడు ఏదో మనం హిస్టరీ చదువుదామని కాదు, కానీ మనకు పరిష్కారాలు చూపించేదానికి, మనకు మార్గాన్ని చూపించేదానికి దేవుడు భాగాన్ని వ్రాయించాడు. 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇక్కడ అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు కూడా ఎదుర్కొంటున్నారు. అబ్రహాము ఒక టైంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడు. ఇస్సాకు టైంలో కూడా అదే రకమైన కరువు వచ్చింది. కాబట్టి ఇస్సాకు కూడా ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా తండ్రి అడుగుజాడలో నడవాలి కాబట్టి తండ్రి ఏం చేశాడో అది చేసేదానికి సిద్ధమయ్యాడు. సో గనక ఐగుప్తుకు వెళ్ళేదానికి రెడీ అవుతే దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడు తెలుసా, నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు, డోంట్ గో టు ఈజిప్ట్, నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు. కాదు ప్రభు, ఐగుప్తులో ధనం ఉంది, ఐగుప్తులో డబ్బులు ఉన్నాయి, ఐగుప్తులో జీతం ఎక్కువ వస్తుంది. ప్రియులారా, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దేవుని చిత్తం ఉంటుందండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఇస్సాకుకి ఏం చెప్పేవారంటే, ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ కడుపు నిండా అన్నం దొరుకుతుందని చెప్పేవారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? డోంట్ గో టు ఈజిప్ట్. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళి ఉంటే ఏమైండేదో ఊహించలేము మనం. దేవుని చిత్తానుసారము కానటువంటి స్థలంలో మీరు కానీ మీ పిల్లలు కానీ ఉండకూడదు. ఎవ్వరు కూడా సెటిల్ కూడా కాకూడదు. ఎవరో ఇంకొకరు చేశారని మీరు అలా చేయొద్దు. ఎవరో ఇంకొకరు వెళ్ళారని మీరు వెళ్ళొద్దు. దేవుని చిత్తానుసారము కానటువంటి స్థలం. దేవుడు మాట్లాడతాడు చూడండి, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఈ ఇస్సాకు విత్తన విత్తి 100 పంట కోసుకున్నాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు. దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు. మీ కానుకలు కూడా దయచేసి చెప్తున్నాను, ఎక్కడంటే అక్కడ విసిరేయద్దండి. అడిగిన ప్రతి వారికి ఇవ్వద్దండి. మ్యానిపులేషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో. మీరే మాకు దిక్కు, మీరు లేకపోతే పరిచయం ముందుకెళ్ళదు. చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో, డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి కానుకలు. ఇలా చెప్పేవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకటి చాలా నిశ్చయం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడ నా కానుకలను నేను విత్తాలి? ఇది అడగాలండి. ఎక్కడ నా కానుకలు విత్తాలి? నా పొలం చూపించండి, నా పొలము చూపించండి, నా పొలము చూపించండి, నా పొలమును చూపించండి. ఆత్మను బట్టి విత్తాలండి. ఆత్మను బట్టి విత్తడం అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని కాదు. ఏ పరిచర్లు, ఏ మందిరంలో నేను విత్తాలయ్యా, ఏ మందిరంలో నేను విత్తాలి, ఏ మందిరంలో నేను విత్తాలి? ఇస్సాకుతో ఏమన్నాడు? నేను చెప్పు స్థలంలో, నేను చెప్పు దేశంలో నువ్వు నివసించము, నేను నిన్ను దీవిస్తా, దేశాలన్నీ నీకు అప్పగిస్తా అని వాగ్దానము చేశాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 12వ వచనం చూడండి. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశమందున్న వాడై? దేవుని చేత చెప్పబడిన దేశం నందున్న వాడే. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ విత్తింటే అందరికీ ఒకవేళ పంట వచ్చేదేమో, కానీ ఇస్సాకుకు మాత్రం వచ్చిండేది కాదండి. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా అవిధేయతను దేవుడు ఎంకరేజ్ చేయడు. విధేయత చాలా ప్రాముఖ్యం. నమ్మడం ఎంత ముఖ్యమో విధేయత కూడా అంతే ముఖ్యం. విశ్వాసం ఎంత ముఖ్యమో విధేయత అంతే ముఖ్యం. ఇక్కడ దేవుని యొక్క నడిపింపు చూడండి. కరువు వచ్చింది. ఈనాడు చాలా కుటుంబాల్లో కరువు, డబ్బుల కరువు, ఈఎంఐలు కట్టాలంటే కరువు, పిల్లల ఫీజులు కట్టాలంటే కరువు, ఒకటిదేదో వస్తుందంటేనే భయం. రెంట్ కట్టాలి, పాల బిల్లు, రేషన్ బిల్లు, కిరాణా కొట్లో బిల్లు. ఇంకా సంవత్సరం ఎండింగ్ అయిందంటే ఇంకా పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు. కరువు వచ్చింది ఇస్సాకుకు. ఐగుప్తుకి వెళ్ళాలని చూశాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఉండాలి అన్నటువంటి దాన్ని డబ్బులు నిర్దేశించకూడదు. దేవుడు నిర్దేశించాలి ఎక్కడ ఉండాలంటే. అక్కడ అయితే డబ్బులు ఎక్కువ, ఇక్కడైతే డబ్బులు ఎక్కువ. దీనిని బట్టి మన నిర్ణయాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం ఉండాలి. ఎందుకంటే ఒకసారి దేవుడు చెప్పాడంటే అదే ఆశీర్వదించబడినటువంటి ప్రణాళిక నీ జీవితంలో. కాబట్టి ఇస్సాకు ఆ దేశమందున్న వాడే. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ దేశమందున్న వాడే. సో మీ గురించి కూడా చెప్పబడుతుంది. ఆ సంఘములో విత్తిన వారై, ఆ పరిచర్లో విత్తిన వారై, దేవుడు చెప్పిన సంఘములో విత్తిన వారై, దేవుడు చెప్పిన పరిచర్లో విత్తిన వారై అదే సంవత్సరమందు 100 ఫలము. అందరూ హేళన చేశారు. ఎవరు ఇప్పుడు కరువులో ఎవరు విత్తుతారు చెప్పండి? కరువులో ఎవరైనా విత్తుతారా? కరువు ఉంది, ఎవరు విత్తడం లేదు. ఇస్సాకు ఒక్కడు విత్తుతున్నాడు, దున్ని విత్తుతున్నాడు. ఇస్సాకు ఒక్కడు విత్తుతున్నాడు. అందరు హేళన చేశారు.
దేవుని స్వరము విన్నటువంటి వాడు, దేవుని స్వరం విన్నటువంటి విశ్వాసి, దేవుని స్వరం విని దానికి లోబడుతున్నటువంటి దేవుని యొక్క బిడ్డ తాత్కాలికంగా అపహాస్యానికి గురి కావచ్చు, తాత్కాలికంగా హేళనకు గురి కావచ్చు. ఒకసారి పంట కోసుకున్న తర్వాత, ఒకసారి పంట చేతికి వచ్చిన తర్వాత ఎవరెవరు హేళన చేశారో వారు హేళనకు గురైపోతారు, వారు అపహాస్యానికి గురైపోతారు, వారు అవమానానికి గురైపోతారు. వారికి నిద్ర పట్టదు. మీకు సంతోషంతో నిద్ర పట్టదు, వారికి అసూయతో నిద్ర పట్టదు. ఎగతాళి చేశారు. కరువులో ఏంటి విత్తుతున్నావు? అప్పుడు ఇస్సాకు అనుకుంటాడు, ఇస్సాకు ఇలా అనుకుంటాడు, మీకు తెలియని సమాచారం నా దగ్గర ఉంది. అదృశ్యుడైనటువంటి దేవుడు అతను మాట్లాడాడు, ఇక్కడే ఉండు, నేను నిన్ను బ్లెస్ చేస్తానన్నాడు. హల్లెలూయా. సో ఎవరు వేశాడు విత్తనము? దేవుడు వేశాడా? దేవుడు సలహా చెప్పాడు, ఎక్కడ ఉండాలో చెప్పాడు, విత్తనం ఇచ్చాడు. కానీ విత్తాల్సింది ఎవరు? ఇస్సాకు విత్తాడు. దేవుడు పంట కోసుకోలేదు, దేవుడు పంటను ఇచ్చాడు. ఇస్సాకు పంటను కోసుకున్నాడు. 100 పంట, 30 కాదు, 60 కాదు, 100 ఫోల్డ్, 100 పంట. కరువులో సమృద్ధి అంటే ఇదే. కరువులో సమృద్ధిని దేవుడు దయచేయగలడు. కరువు ఉందా? డబ్బుల కరువు ఉందా? ఆర్థికపరమైనటువంటి కరువు ఉందా? మాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లలో ఎక్కువ శాతం డబ్బుల కరువు, తర్వాత ఆరోగ్యం కరువు, తర్వాత ఇంట్లో నెమ్మది కరువు. మెయిన్ ఇవే. కాబట్టి వీటి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకున్నట్లయితే ఈ మూడింటిని కూడా మనం ట్యాకిల్ చేసేయచ్చు. మూడింటిని కూడా దేవుని యొక్క వాక్యంతో కొట్టేసేయచ్చు మనం. సో కనుక ఇక్కడ దేవుని చేత ఇస్సాకు నడిపించబడి విత్తనం విత్తాడు, 100 పంటను కోసుకున్నాడు. అక్కడితో ఆగిపోయిందా? యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గొప్పవాడు. 100 పంట కోసుకుంటే, అట్లీస్ట్ 100 కాకపోయినా కనీసం 60 అన్నా 30 అన్నా కోసుకుంటే గొప్పవాడు అవుతావు. డబ్బుల పంటను కోసుకుంటే గొప్పవాడు అవుతావు. అక్కడితో ఆగిపోయాడా? 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. మిక్కిలి గొప్పవాడగుటకు. మామూలు వ్యక్తిగా ఉన్నాడు, పరదేశిగా వచ్చాడు, అయితే దేవుని చేత నడిపించబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విత్తాడు, 100 పంట కోసుకున్నాడు. ఇప్పుడు 100 పంట వస్తే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? విత్తనాలు కూడా సమృద్ధిగా వస్తాయి. విత్తనాలు కూడా ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పంట కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడగు వరకు. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ పూర్వీకులు ఇది చేయలేకపోయారేమో, మీ అమ్మా నాన్నలకి ఇది తెలియలేదేమో, మీ పూర్వీకులు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చలేకపోయారేమో. అది పరిశుద్ధాత్ముడు మీతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరదేశిగా ఉన్నటువంటి వారు కరువులో ఉన్నారేమో ఇప్పుడు దేవుని ద్వారా నడిపించబడి దేవుని రాజ్యంలో మీరు విత్తి దేవునితో మీరు సహవాసం కలిగి ఉంటే మీ విత్తనానికి దేవుడు 100 పంటనిస్తాడు. మీరు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వస్తారు. ఎక్కడికి తీసుకొని వెళ్తాడు తెలుసా? దేవుడు మిక్కిలి గొప్పవారు అవునట్లుగా. 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇతరులు నేను చూచి అసూయపడేంత ఆశీర్వాదాన్ని దేవునికి వాళ్ళని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏంటి మనకు కనిపిస్తున్నదంటే ఐజాక్ వాజ్ వాకింగ్ విత్ ద లార్డ్. ఇస్సాకు దేవునితో కలిసి నడుస్తున్నాడు, దేవుని స్వరం విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పని స్థలంకి వెళ్ళొద్దు. ఎవరో ఒత్తిడి చేశారని ఊర్లు మారద్దు, రాష్ట్రాలు మారద్దు, దేశాలు మారద్దు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. ఏమని కొంతమంది యుఎస్ అని పిచ్చి అన్నమాట. కొంతమందికి వెళ్ళి ఎక్కడ పోయి చచ్చిపోయారు. అదే సామెత ఉంది కదా, ఇంత బతికి ఇంటెన్గా చచ్చాడంట.
అన్నట్లు దెర్ ఇస్ నో సేఫ్టీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో సేఫ్టీ లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుని చిత్తం బయట ఉంటే భద్రత లేదు. దెర్ ఇస్ నో సేఫ్టీ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకునే దానికి మీరు ఎంత సమయమైనా వెచ్చించండి, అది నష్టమైతే కాదు. దేవుడు ఒక్క కార్యం నీ జీవితంలో చేశాడంటే, ఒకవేళ ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయినా కూడా, ఒక సంవత్సరంలో నువ్వు చేయగలిగే పని ఒక్క రోజులో దేవుడు పని పూర్తి చేసేస్తాడు. కాబట్టి నీకు అది వేస్ట్ కాదు. దేవుని యొక్క చిత్తం తెలుసుకునే దానికి నీవు వెచ్చించే సమయం ఏ మాత్రం కూడా వేస్ట్ కాదు. కనుక ప్రియులారా, మేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. నేను ఈ సంవత్సరము నేను పంటను చూడాలి. ఐ షుడ్ సీ మై హార్వెస్ట్. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం ఎత్తి ఆ సంవత్సరములోనే గ్లోరీ టు గాడ్, 2025వ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే 100 పంటను మనము కోసుకుందుము గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, దేవుని నడిపింపు అన్నటువంటిది కీలకమైనటువంటి పాయింట్. ఒక వ్యక్తి విత్తడంతో పని అయిపోదు, బాధ్యత ముగియదు. మా సైడ్ ఈ సామెత వాడతారు, శనగలు తిని చేతులు కడుక్కోవడం అంట. ఇంకా నా పని అయిపోయింది, నాకు దీనికి ఏం సంబంధం లేదన్నట్టు. పిలాతు కూడా చేతులు కడుక్కున్నాడు కదా, చేసిందంతా చేసేసి నాకు నా రక్తంతో నాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు. విత్తనం విత్తి చేతులు కడుక్కుంటే కుదరదు. యూ హ్యావ్ టు వాక్ విత్ ద లార్డ్. సో దట్ యూ కెన్ హియర్, సో దట్ యూ కెన్ ఒబే, సో దట్ యూ కెన్ రీప్ యువర్ హార్వెస్ట్. విత్తడంతో మన పని, మన బాధ్యత ముగియదు. ఇది ఒకటి తెలుసుకుంటే చాలు. ఈ వెలిగింపు మనం కలిగి ఉండాలి. ప్రభుతో కలిసి నడిచినప్పుడు ప్రభు మాట్లాడతాడు, ప్రభు చెబుతాడు, ప్రభు నడిపింపునిస్తాడు. వెళ్ళి అక్కడ స్థలం కొనుక్కుంటాడు, లేకపోతే వెళ్ళి కారు కడుక్కున్నట్లు కదా, అటువంటి విచిత్రమైనటువంటి దేవుడు నీకు నడిపింపునిస్తాడు. రిమెంబర్, గాడ్ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది. మరణకరమగు రోగం వచ్చింది హిజ్కియాకు. ప్రార్థన చేశాడు, సరే నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడు. అంజూర పూడల ముద్ద తెచ్చిపెట్టాడు అనమాట అక్కడ. హీలేదు. అది అందరికీ పని చేయదు. ఆ టైంలో హిజ్కియాకు మాత్రమే పనిచేస్తుంది. పర్సనల్ గైడెన్స్, వ్యక్తిగత నడిపింపు చాలా ప్రాముఖ్యం. సో దేవుని పైన మనం ఫోకస్ పెట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో సమయం గడుపుతూ ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు దేవుడు మనకు సలహాలు ఇస్తారు, దేవుడు మనకు సూచనలు ఇస్తారు. ఆ సలహాలు సూచనలు పాటించినప్పుడు ఏ సమస్యలో నుంచైనా సరే బయటకు వచ్చేస్తాం. ఏ సమస్య అయినా సరే, ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు, ఈవెన్ ఇట్ ఈజ్ సిక్నెస్. ప్రభువా నా కళ్ళు తెరవండి, నాకు చూపించండి, నేను ఏం చేస్తే ఇది సెట్ అవుతుందో నాకు చూపించండి ప్రభువా అని అడగండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూపిస్తాడు. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు మనం సమస్యల నుంచి బయటకు వస్తాం. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాం. రోజుకు మనం బాగా నేర్చుకోవాలి. ఎనీ బిలీవర్ హూ డజంట్ నో హౌ టు బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత ఏ రీతిగా నడిపించబడాలో తెలియనటువంటి విశ్వాసి మాత్రం ఒక మాటలో చెప్పాలంటే దురదృష్టవంతుడే. ఎందుకంటే దేవుడిచ్చే సొల్యూషన్స్, దేవుడిచ్చే పరిష్కారాలు ఇవన్నీ కూడా చూడలేనటువంటి గుడ్డితనంలో ఉన్నట్లు అన్నమాట. సో కనుక మీరు వాక్యం చదివేటప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు కానీ, ప్రభువా నా కళ్ళు తెరవండి అయ్యా, ఏమి చూడాలో అవి చూపించండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా, ఏవి గ్రహించాలో గ్రహించుటకు నాకు మనసును దయచేయండి. నిధులు ఉన్నాయంట, తెలుసా మీకు? నిధులు అంధకారంలో ఉన్నాయంట.
మరుగైన ధనము రహస్య స్థలంలో ఉందంట. అంటే ఎవ్వరికీ కనిపించినటువంటి చోటు అవి. నీ కళ్ళు తెరిస్తే నీకు కనిపిస్తాయి. నిధులు ఉన్నాయి దేవుని దగ్గర, మరుగైన ధనం ఉంది దేవుని దగ్గర. నీ కళ్ళు తెరవబడితే వాటిని దేవుడు నీ స్వాధీనం చేస్తాడు. దేవుడు నీకు డబ్బిస్తే ఆయనకే మేలు తెలుసా? ఆయనకే మేలు. ఎందుకంటే ఆయనకు పేరు వస్తుంది, ఆయనకు పేరు వస్తుంది, ఆయన రాజ్యం విస్తరిస్తుంది. దేవుని యొక్క రాజ్యంలో నేను కానుక విత్తితే నాకు పంట ఇచ్చాడు దేవుడని, మరలా నీకు పంట వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా ఇస్తావు దేవుని యొక్క రాజ్యానికి. సో ఇట్ ఈస్ టు హిస్ అడ్వాంటేజ్. దేవునికే మేలు అవుతుంది అది. కనుక దేవుడు నీకు పంటను ఖచ్చితంగా ఆయన ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఎవరు కానీ ఈవెన్ 10 రూపాయలు విత్తినటువంటి వారు కూడా, 5 రూపాయలు విత్తినటువంటి వారు కూడా వారి పంటను పోగొట్టుకునేదానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. దేవుడు ఖచ్చితంగా పంటనిస్తాడు. అయితే మెలకువగా ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు వినగలగాలి. దేవుని చిత్త ప్రకారం విత్తాలి. కొన్నిసార్లు అమౌంట్ కూడా చెప్తాడు దేవుడు, ఇంత విత్తు అని అమౌంట్ కూడా చెప్తాడు నడిపింపును బట్టి. దేవుని స్వరం వినగలిగినప్పుడు, ఆ స్వరం విన్న తర్వాత హృదయాన్ని మనసును కఠినం చేసుకోకుండా ఆయనకు లోబడినప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం చేసినప్పుడు పేతురు ఏ రీతిగా పంటను కోసుకున్నాడు అదే రీతిగా మనం కూడా పంటను కోసుకొనగలము. 100 పంటను మనం పొందుకుందాము గాక. దేవుడు సమస్త విధమైన కృపను మన ఎడల విస్తరింపచేయునుగాక. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే షార్ప్నెస్, చురుకుతనం మన ఆత్మకు మన మనసునకు దేవుడు దయచేయును గాక.